బడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మేము ఇంట్లో ఇడ్లీ ఏ విధంగా వేసుకుంటానో మీకు కూడా చూపించేస్తాను పదండి. మనం పిల్లలకి రాగి పిండి, బీట్రూట్ జ్యూస్, క్యారెట్ జ్యూస్ ఇవి ఖచ్చితంగా ఇవ్వాలి. సో అవి ఇస్తే మా పిల్లలు ఖచ్చితంగా పడేసే ఛాన్సెస్ ఉంది. సో అందుకోసమే నేను ఈ విధంగా కొత్తగా ట్రై చేశాను. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నైట్ టైం ఇడ్లీ పిండి రుబ్బి పెట్టుకుంటాం కదండి, అందులోనే నేను ఒక కప్పు రాగి పిండి కలిపేసి పక్కన పెట్టేస్తాను. మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్గా బీట్రూట్ పేస్ట్ చేసి అందులో కలిపేస్తాను. నాకు ఇంట్లో తమలపాకులు ఉంటాయండి, దేవుడికి పూజకని తెచ్చుకుంటాను. మిగిలిన తమలపాకులు వేస్ట్ చేసి పడేయకుండా సో ఇలా పెడతాను. మనం తమలపాకు తింటే మనం దగ్గుకి, జలుబుకి, అదేవిధంగా డైజెషన్కి చాలా యూజ్ ఉంటుంది. సో అందుకని తమలపాకు కింద వేసి పైన ఇడ్లీ బ్యాటర్ వేసి సేమ్ ఇడ్లీ ఎలా కుక్ చేసుకుంటామో అదే విధంగా కుక్ చేసుకోవాలి. మీకు ఎలా ఉందో ఖచ్చితంగా ట్రై చేసి నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఇడ్లీ టేస్ట్ ఎలా ఉంటుందంటే సేమ్ మన ఇడ్లీ టేస్ట్ లాగే ఉంటుంది. కొంచెం రాగిపిండి యాడ్ చేసాం కదా, ఆ రాగిపిండి టేస్ట్ కానీ ఆ రాగిపిండి ఫ్లేవర్ కానీ తెలియదు. చాలామంది రాగిపిండి అంటే ఇష్టపడరు. సో ఈ విధంగా వేసుకోండి, ఖచ్చితంగా మీరు రాగిపిండి తిన్న ఫీలింగ్ అయితే రాదు. అదేవిధంగా తమలపాకు వేసాం కదా, టేస్ట్ మారుతుందేమో అనుకుంటారు. టేస్ట్లో మాత్రం అసలు తిరుగులేదండి. సేమ్ మన ఇడ్లీ పిండిలాగే ఉంటుంది. కాకపోతే ఆ వేడి ఇడ్లీకి పట్టి కొంచెం స్మెల్, తమలపాకు స్మెల్ వస్తుంది అంతే తప్ప ఇంకా టేస్ట్ విషయంలో అయితే తేడా ఏమున్నదండి. ఆకు వేయడం వల్ల మన హెల్త్కి మంచిది. ఒకవేళ మీకు ఇష్టం లేదు అంటే ఆకులు తీసేసి ఈ రాగి ఇడ్లీ వేసుకోండి, ఇంట్లో హెల్త్కి చాలా మంచిది. ఎలా ఉందో ట్రై చేసి నా కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ హనీరామ్.